లాజిక్ కొన్నిసార్లు భలే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, కానీ ఒక చిన్న పజిల్తో దాని వెనకున్న ఓ పవర్ఫుల్ రూల్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అవే డి మోర్గాన్ సూత్రాలు. మరి ఆ పజిలేంటో చూసేద్దామా? సరే, మొదటి సెక్షన్ ఒక చిన్న లాజికల్ ట్విస్ట్. ఇది మన ఆలోచనలకు ఓ చిన్న పరీక్ష లాంటిదన్నమాట. ఓకే, ఒక్క క్షణం ఆలోచించండి. వాతావరణం ఎండగా ఉంది మరియు వెచ్చగా ఉంది. ఈ స్టేట్మెంట్కి కరెక్ట్ ఆపోజిట్ ఏమై ఉంటుంది? చాలా సింపుల్గా అనిపించినా చాలామందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న ఇది. చాలామంది వెంటనే ఏమనుకుంటారంటే వాతావరణం ఎండగా లేదు మరియు వెచ్చగా లేదు అని. కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి ఎందుకు కాదో తెలుసుకున్నప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ లాజికల్ రూల్ అర్థమవుతుంది. అసలు మజా ఇక్కడే మొదలవుతుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాతావరణం ఎండగా లేదు లేదా వెచ్చగా లేదు. గమనించారా? మరియు కాస్త లేదాగా మారిపోయింది. అంటే ఒక స్టేట్మెంట్ని నెగేట్ చేసినప్పుడు అందులోని భాగాల్ని నెగేట్ చేయడమే కాదు, వాటిని కలిపే కనెక్టర్ను కూడా ఫ్లిప్ చేయాలి. ఇదే ఫస్ట్ డి మోర్గాన్ లా వెనుకున్న అసలు సీక్రెట్. సరే, సెకండ్ సెక్షన్ మరియు లేదాలను ఫ్లిప్ చేయడం. మనం ఇందాక చూసిన ఆ పజిల్ వెనుకున్న అసలు రూల్స్ ఏంటో ఇప్పుడు డీప్గా చూద్దాం. ఫస్ట్, లాజిక్లో మరియు లేదా ని కంజంక్షన్ అంటారు. ఇది చాలా సింపుల్ రూల్. ఎండగా ఉంది అండ్ వెచ్చగా ఉంది అనే స్టేట్మెంట్ నిజం కావాలంటే రెండు కండిషన్స్ నిజమవ్వాలి. ఎండగా ఉండాలి, వెచ్చగానూ ఉండాలి. రెండిట్లో ఏ ఒకటి ఫెయిల్ అయినా మొత్తం స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోతుంది. ఇదే డి మోర్గాన్ మొదటి సూత్రం. ఇక్కడ పి అంటే ఎండగా ఉంది, క్యూ అంటే వెచ్చగా ఉంది అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ఏం చెబుతోందంటే మన పజిల్నే మ్యాథ్స్ భాషలో చెబుతోంది. నాట్ పి అండ్ క్యూ అనేది నాట్ పి ఆర్ నాట్ క్యూకి ఈక్వల్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఈ రూల్ని గుర్తుపెట్టుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. బ్రేక్ ద లైన్, చేంజ్ ద సైన్. అంటే బ్రాకెట్ పైన ఉన్న ఆ నెగేషన్ లైన్ని బ్రేక్ చేసి పీకి క్యూకి పంచేటప్పుడు మధ్యలో ఉన్న యాండ్ సింబల్ కాస్త ఓఆర్గా మారిపోతుంది. అంతే. సరే, ఈ రూల్ నిజమేనా అని ఎలా నమ్మాలి? దానికి ట్రూత్ టేబుల్ అనే ప్రూఫ్ ఉంది. మనం పీ క్యూకి పాజిబుల్ అయిన అన్ని ట్రూత్ ఫాల్స్ కాంబినేషన్స్ తీసుకుని ఈ స్టెప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఫైనల్గా రెండూ వైపులా ఉన్న కాలమ్స్లో రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి. లాజిక్ అంటేనే ఇంత పక్కాగా ఉంటుంది. మరి ఓఆర్ సంగతేంటి? డి మోర్గాన్ రెండో సూత్రం కూడా సేమ్ టు సేమ్, కానీ గుర్తులు రివర్స్ అవుతాయి. నాట్ పి ఆర్ క్యూ అనేది నాట్ పి అండ్ నాట్ క్యూకి ఈక్వల్ అవుతుంది. చూసారా? ఇక్కడ ఓఆర్ కాస్త గా మారింది. సింపుల్. ఓకే, మూడో సెక్షన్. ఈ మార్పును బొమ్మల్లో చూద్దాం. ఇప్పటిదాకా మనం పదాలు, సింబల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇదే రూల్ని బొమ్మల రూపంలో చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దీనికోసం మనకు సెట్ థియరీ హెల్ప్ చేస్తుంది. ఇదొక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసినట్టు అనమాట. పదాలు మారతాయి, కానీ మీనింగ్ మాత్రం సేమ్. లాజిక్లో మనం నాట్ అనేదాన్ని సెట్ థియరీలో కాంప్లిమెంట్ అంటాం. అలాగే అండ్ అంటే ఇంటర్సెక్షన్, ఆర్ అంటే యూనియన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి, రెండు ఫార్ములాలు అచ్చం ఒకేలా కనిపిస్తున్నాయి కదా. లాంగ్వేజ్ వేరేనా, ఐడియా మాత్రం ఒక్కటే. లాజిక్ రూల్, సెట్ థియరీ రూల్, రెండు ఒకే కాన్సెప్ట్కి రెండు వేర్వేరు రూపాలు, అంతే. దీన్ని మనం వెన్ డయాగ్రామ్స్తో ఊహించుకుందాం. ఏ, బి అనే రెండు సర్కిల్స్ ఓవర్లాప్ అయ్యాయని అనుకుందాం. ఆ మధ్యలో కలిసిన ఫుట్బాల్ షేప్ ఏరియా ఉంది కదా, అదే ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఆ చిన్న ఏరియా తప్ప మిగిలిందంతా అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. ఏ సర్కిల్ బయట ఉన్న ఏరియా మొత్తం ఇంకా బి సర్కిల్ బయట ఉన్న ఏరియా మొత్తం కలిపితే వండర్ ఏంటంటే మళ్ళీ అదే ఏరియా వస్తుంది. ఇది రూల్కి ఒక పర్ఫెక్ట్ విజువల్ ప్రూఫ్. ఇక నాలుగో సెక్షన్, ద వన్ బిగ్ రూల్. ఇప్పటిదాకా మనం లాజిక్, సెట్ థియరీ అని వేర్వేరుగా చూశాం కదా, కానీ అసలు విషయం ఏంటంటే ఇవన్నీ ఒకే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్కి డిఫరెంట్ వర్షన్స్ మాత్రమే. అసలు సీక్రెట్ ఇదే. డి మోర్గాన్ లాస్ అనేవి కేవలం లాజిక్కో, మ్యాథ్స్కో మాత్రమే సంబంధించినవి కావు. ఇది ఒక గ్రూప్ని నెగేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించిన ఒక యూనివర్సల్ రూల్ అనమాట. అది లాజిక్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, రూల్ మాత్రం ఒకటే. మరింతకీ ఆ బిగ్ రూల్ ఏంటి? ఆ యూనివర్సల్ రూల్ సమ్మరీ ఇదే. ది నెగేషన్ ఆఫ్ ఎ కలెక్షన్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ ది నెగేషన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రూప్ని మొత్తంగా నెగేట్ చేయాలంటే అందులోని ప్రతిదాన్ని ఇండివిజువల్గా నెగేట్ చేసి వాటి మధ్య ఉన్న కనెక్టర్ను ఫ్లిప్ చేయాలి. యాండ్ ఉంటే ఆర్గా, ఆర్ ఉంటే యాండ్గా. ఈ రూల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది కేవలం రెండు ఐటమ్స్కే కాదు, 100 ఉన్నా 1000 ఉన్నా సేమ్ రూల్ అప్లై అవుతుంది. అందుకే ఇది మ్యాథ్స్లో, కంప్యూటర్ సైన్స్లో ఇంత పవర్ఫుల్ టూల్ అయింది. ఇక ఫైనల్ సెక్షన్, రియల్ వరల్డ్లో లాజిక్. సరే, ఇదంతా థియరీ బాగుంది, కానీ ఈ రూల్స్ మన రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతాయి? ఫైనల్గా వాటి అప్లికేషన్స్ గురించే చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఇది డి మోర్గాన్ లాస్ అసలైన పవర్ ఏంటో చూపిస్తుంది. లాజిక్, సెట్ థియరీ, అలాగే కంప్యూటర్స్ యూజ్ చేసే బూలియన్ ఆల్జీబ్రా, ఈ మూడు ఫీల్డ్స్లోనూ ఒకే రూల్, జస్ట్ వేర్వేరు సింబల్స్తో కనిపిస్తుంది. ఇది అన్నిటికీ ఒక ఫౌండేషన్ లాంటిది. నమ్మలేకపోతున్నారా? జస్ట్ ఈ రెండు సింపుల్ రూల్స్ మన మోడర్న్ టెక్నాలజీకి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్. మనం రాసే కోడ్లో కాంప్లెక్స్ లాజికల్ కండిషన్స్ని సింప్లిఫై చేయడానికి, కంప్యూటర్ చిప్స్ని ఇంకా ఎఫిషియెంట్గా డిజైన్ చేయడానికి,
గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్లు ఫాస్ట్గా రిజల్ట్స్ ఇవ్వడానికి వీటన్నింటి వెనక ఈ లాస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఒక పెద్ద ప్రాబ్లమ్ని సింపుల్, ఫాస్ట్ పార్ట్స్గా బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో నెక్స్ట్ టైం ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లం ఎదురైనప్పుడు దాన్ని ఒకసారి రివర్స్ యాంగిల్లో చూడటానికి ట్రై చేయండి. బహుశా ఒక ని ఆర్గా మార్చటం వల్ల ఎవరూ ఊహించని సొల్యూషన్ దొరకొచ్చేమో. లాజిక్ అనేది కేవలం మ్యాథ్స్లోనే కాదు,